అందరికీ హాయ్, నేను మీ ఆంధ్రావాల. ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ మహారాజ్ నటించిన చావా సినిమాకి, లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నటించబోతున్న హరిహర వీరమల్లు సినిమాకి ఏమైనా సంబంధం ఉందా? రెండు కూడా 17వ శతాబ్దానికి చెందిన సినిమాలే. 2025వ సంవత్సరంలో చావా సినిమా ముందుగా రిలీజ్ అయింది కాబట్టి చావా సినిమా గురించి మాట్లాడదాం. ఛత్రపతి శివాజీ గారి కొడుకు సంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా చావా. ఈ చావా సినిమా 17వ శతాబ్దానికి చెందినది. అందులో సంభాజీ మహారాజ్ గారు ముస్లింల పైన దాడి చేస్తారు. ముస్లింస్ పైన ఎందుకు దాడి చేస్తారంటే, అక్కడ ముస్లింస్ మాదే పెత్తనం జరగాల, ప్రపంచం మొత్తం మేమే వెళ్ళాలని ఒక స్వార్థపూరితమైన పరిపాలన చేస్తూ ఉంటారు, యుద్ధాలు చేస్తుంటారు. కాబట్టి వారిపైన సంభాజీ మహారాజ్ ఒక యుద్ధం మొదలు పెడతాడు. ఆ యుద్ధంలో అతను ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేది చావా సినిమా కథ. చావా సినిమా ఒక హిస్టారికల్ సినిమా, అంటే ఒక చరిత్రాత్మకమైన సినిమా. అది కథ కాదు, రాసింది కాదు, అక్కడ జరిగినట్టు చూపించే ప్రయత్నమే చావా సినిమా. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా గురించి మాట్లాడదాం. హరిహర వీరమల్లు సినిమా కూడా 17వ శతాబ్దానికి చెందింది. అది కూడా మొఘలులపై ఒక రెబెల్ చేసిన యుద్ధమే హరిహర వీరమల్లు. ఇది కూడా 17వ శతాబ్దానికే సంబంధించింది. ఇది కూడా ముస్లింస్ పై దండయాత్ర చేసిన ఒక తెలుగు యోధుడి కథ. హరిహర వీరమల్లు అనే సినిమా ఫిక్షనల్ స్టోరీ ఇన్స్పైర్డ్ బై రెబెల్స్. అంటే ఒక రెబెల్ దృష్టిలో పెట్టుకొని జరిగింది కొంచెం కల్పితం కొంచెం చూపించే ప్రయత్నమే హరిహర వీరమల్లు. హరిహర వీరమల్లు సినిమా ఉదాహరణకు త్రిబులార్ లాంటిది. అంటే త్రిబులార్ కూడా కొమరం భీం, అల్లూరి సీతారామరాజు ఇద్దరు క్యారెక్టర్లు ఒకేసారి ఒకే చోట కలిస్తే, అంటే వాళ్ళిద్దరు ఒకటేసారి యుద్ధానికి బయలుదేరారు. ఒకవేళ వారిద్దరు కలిసింటే ఈ రకంగా ఉండేదేమో అనే దర్శకుడు మనకు చూపించిన ప్రయత్నమే త్రిబులార్. హరిహర వీరమల్లు కూడా ఒక రెబెల్ను ఇన్స్పైర్ గా తీసుకొని మనకు ఆయన ఏ రకంగా పోరాటం చేసిండొచ్చు, మొఘలుల మీద అంటే ముస్లింస్ మీద ఏ రకంగా పోరాటం చేసిండొచ్చు అని చూపించే ప్రయత్నమే హరిహర వీరమల్లు. చావా సినిమా ఒక చారిత్రాత్మకమైన సినిమా, అది జరిగిన కథ. కానీ హరిహర వీరమల్లు ఇన్స్పైర్డ్ బై రెబెల్స్. ఒక స్వాతంత్ర సమరయోధుని దృష్టిలో పెట్టుకొని, స్వాతంత్ర సమరయోధుడు కాదు, ముస్లింల పరిపాలన నచ్చక వారిపై తిరగబడ్డ తెలుగు యువకుడు వీరమల్లు. నేను చెప్పేది ఏంటంటే, రెండు సినిమాలు కూడా 2025వ సంవత్సరంలో రిలీజ్ అవుతున్నాయి. ఇద్దరు కూడా 17వ శతాబ్దానికి చెందినవారే. రెండు కథలు 17వ శతాబ్దానికి చెందినవే. ఒక మరాఠా యోధుడు ముస్లింల పరిపాలన నచ్చక వారిపై దండయాత్ర చేసిన తీరు ఒక చావా అయితే, ఒక హిందూ సోదరుడు సనాతన ధర్మం కోసం, హిందూ దేవాలయాలు అభివృద్ధి కోసం, హిందూ దేవాలయాలను కించపరిచేలా అప్పటి ముస్లింస్ ప్రవర్తించే తీరుపైన పోరాటం చేయడం వీరమల్లు. చావా సినిమా రిలీజ్ అయిన ప్రతి చోట ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ విషయం మనందరికీ తెలిసిందే. తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ఆయన రిలీజ్ అయ్యే మొట్టమొదటి సినిమా, పైగా మొదటిసారి 3 భాషల్లో పవన్ కళ్యాణ్ గారి సినిమా చిత్రం విడుదల కాబోతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి సినిమా విజయం సాధించాలని మనందరం తప్పకుండా కోరుకుందాం. ఈ వీడియో మీద మీ అభిప్రాయం మీద తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఎదుగుదాం అనుకుంటారా, నాకు మీకు సపోర్ట్ కావాలా, తప్పకుండా మీ కామెంట్ మాత్రం నాకు కావాలి. మీరు ఎట్లా పెట్టరు నాకు తెలుసు మీ గురించి మీరు ఏం కామెంట్ పెట్టరు. పక్కన వాళ్ళని పెడతారు కానీ మీరు పెట్టరు, తెలిసిన వాళ్ళు కూడా పెట్టరు.